సాధారణంగా ఒక కార్లో డ్రైవర్ లేకుండా వస్తే ఆ కారాన్ని మనం ఎక్కుతామా? మ్యాక్సిమం ఎక్కడానికి ఆలోచిస్తాం. డ్రైవర్ ఉంటేనే సేఫ్టీగా ఉంటుందో లేదో అని చెప్పి ఆలోచిస్తాం. అలా డ్రైవర్ లేకుండా కారు వస్తే మనం అందరం ఎక్కుతామా? ఇది ఫ్యూచర్ కాదు, ఖచ్చితంగా ఇప్పుడే ప్లానింగ్లో ఉందన్నమాట. ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొన్ని దేశాలు. అదేంటో మీకు డీటెయిల్గా చెప్తున్నాను చూడండి ఇప్పుడు. డ్రైవర్ లేకుండా ఒక కార్ అయితే కనుక వచ్చింది. దాన్ని అయితే కనుక జనరల్గా మనం అపోలో గో అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. దీంట్లో బాగా అధునాతిక టెక్నాలజీతో వాడిన కెమెరాసు, సెన్సార్సు, ఏఐ సాఫ్ట్వేర్ని దీంట్లో అయితే కనుక ఇంప్లిమెంట్ చేసి దీన్ని అయితే కనుక డిజైన్ చేస్తున్నారు అనమాట. ఈ కార్ అయితే కనుక ప్రజెంట్ దుబాయ్లో అయితే కనుక టెస్టింగ్లో ఉంది. ఇది దీంట్లో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం ఇంట్లో ఉండి జనరల్గా ర్యాపిడో, యూబర్ అయితే కనుక ఎలా అయితే బుక్ చేసుకుంటారో ఇది కూడా ఇన్బుల్ట్ దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. మీరైతే కనుక ఇంట్లో ఉండి బుక్ చేసుకున్న తర్వాత అది మీ ఉన్న లొకేషన్స్కి అయితే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక చాలామంది ఇండియా నుంచి వెళ్ళి దుబాయ్లో పనిచేస్తున్నారు డ్రైవర్ ఉద్యోగాల్లో. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా ఇది డిసడ్వాంటేజ్గా మారబోతుందా? అదే టెక్నాలజీ మన ఇండియాలో వస్తే మీరందరూ యూజ్ చేస్తారా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.